నా పేరు వేడియం భాస్కర్. నేను శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని. ఈరోజు ఉదయం శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ తరఫున అభ్యుదయ రైతులకి సన్మానం జరిగింది. అందులో భాగంగా శ్రీ చందూల్ కుమార్ గారు ఈ 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో ఆయన సమక్షంలో ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. సో అక్కడి కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పుడు చందూల్ కుమార్ గారితో మనం కొన్ని విషయాలకు సంబంధించి క్లారిఫికేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నమస్కారం సార్. ఇక్కడ మరో సమస్య సార్, ప్రకృతి వ్యవసాయంలో దేశీయ గోవు యొక్క ప్రాధాన్యత వెలకట్టలేనిది. ఇప్పుడేమో ఇక్కడ చాలామంది పాల కోసము జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు పెట్టుకుంటారు. దేశీ గోజాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే ఈ దేశీ గో సంపద మనకు వీళ్ళందరికీ కూడా దేశీ గోవులు అందించాలంటే అక్కడ ఏమైనా సమస్య వస్తుందా? ఆ సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చు? లేదు సార్, సమస్య రాదు. ఎందుకంటే అంతరించిపోయిన గోజాతులు చాలా ఉన్నా ఇప్పుడున్నటువంటివి కూడా రైతులకు సరిపడా సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక కుటుంబం ఆధారంగా ఉండేటువంటిది హెచ్ఎఫ్ జెర్సీలు ఎంతకాలం కదా, ఇప్పటికిప్పుడు మారితే వాళ్ళ ఆధారం కొంత తగ్గుతుంది కదా అని చెప్పి అంటారు. నేను అనేది ఈ డైరీ పాలసీ ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఏమంటారు, శ్వేత విప్లవం ఒకటి, డైరీ కాన్సెప్టు ఇప్పుడు శ్వేత విప్లవం వల్ల వచ్చింది. కానీ అంతకుముందు మనం తీసుకుంటే మన తాతల కాలంలో అంతా గోశాలలు ఉండేవి. గోశాల వేరు, డైరీ కాన్సెప్ట్ వేరు కదా. ఈ డైరీ కాన్సెప్ట్లో పాలు తీసుకోవడం, పాలు ఇవ్వడానికి దానికి కావాల్సినటువంటి ఫీడింగ్, డైరీ ఫీడ్ ఇవ్వడం. ఆ డైరీ ఫీడ్లో వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తున్నారు. కొన్ని రకాల ఫీడింగ్లు అయితే స్టెరాయిడ్సే ఉంటున్నాయని చెప్పి తెలుస్తుంది. స్టెరాయిడ్ ఉన్నాయని నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే హెచ్ఎఫ్ జెర్సీలు మీరు చూడండి, విపరీతమైన మ్యాథ్ తీసుకుంటారు. ఈ వాళ్ళు ఇచ్చేటువంటి డైరీ ఫీడు ఆపేస్తే మ్యాథ్ తీసుకోవడం ఆగిపోతుంది, మిల్క్ ఈల్డ్ తగ్గిపోతుంది. అసలు ఒక 1 వీక్ 10 డేస్ పాటు వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్ కానీ ఆపేసామంటే ఎముకలు తేలిపోతుంది, అంత భారీ ఆవు. మిల్క్ ఈల్డ్ విపరీతంగా తగ్గిపోతుంది. అంటే ఆ ఫీడింగ్లో ఎంత రసాయనాలు లేకపోతే అది అంత ఫీడ్ తీసుకోవడం ఉంటుంది. ఇక్కడ నేనేమంటానంటే మిల్క్ ఈల్డ్ కావాలి. ఈ డైరీ పాలసీ కంటే కూడా గోశాల పాలసీకి వెళ్తే, ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా ఒకప్పుడు ఎన్ని ఎక్కువ గోవులు ఉంటే వాళ్ళంత సంపద పరులు. వాళ్ళు ఆవులను బట్టి సంపద నిర్ణయించేటువంటి వాళ్ళంట, ఎకరాలను బట్టి కాదు, భూములను బట్టి కాదు. వీళ్ళకు 1000 ఆవులు ఉన్నాయంటే వీళ్ళకి సంపద. నాకు తెలిసి ఒక మధ్యప్రదేశ్లో ఒక గోమహాసమ్మేళనం మా గురువుగారు తిరుపతిలో మహత్య ఆడిటోరియంలో 2021లో పెడితే ఒక అతను వచ్చాడు అక్కడికి. ఆయన దగ్గర 5.5 లక్షల ఆవులు ఉన్నాయంట మధ్యప్రదేశ్లో. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళ తాతల యాదవాస్ వాళ్ళు, వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి సంపద. వాళ్ళ అంతకుముందు ఆయన పుట్టినప్పుడు 7.5 లక్షల ఆవులు ఉండేవంట. మళ్ళీ ఆయన చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోయి మళ్ళీ వీటన్నిటిని స్టడీ చేసి ఇంకొకరి దగ్గర మనకి ఇంత సంపద ఉండి కేవలం హోదా కోసమే ఉద్యోగం చేస్తున్నాం అని ఉద్యోగం వదిలిపెట్టేసి ఆ 5.5 లక్షల ఆవులని చూసుకోవడం కోసం వచ్చేసాడంట. ఆయన మాటలో చెప్పాడు, నేను నేరుగా చూస్తే 5.5 లక్షల ఆవులు, అంత సంపద అది. అట్లాంటి సంపదను మనం వదిలిపెట్టేసి 1-2 ఆవులు ఇచ్చేటువంటి పాలని మనం ప్రధానమైన సంపద అనుకుంటున్నామే. అది ఒకంత మూర్ఖత్వమే. మనకు అట్లా అలవాటు చేశారు. విదేశాలకు సంబంధించినటువంటి బ్రీడ్స్ సార్ అవి. విదేశాల్లో మీట్ కోసం డెవలప్ చేసిన బ్రీడ్స్ సంకరపరిచారు. మనం విధి లేక మిల్క్ కోసం తెచ్చుకున్నాం. నేను ఇందాక మనం మాట్లాడుతూ చెప్పాను చూడండి, వేలూరు సిఎంసి హాస్పిటల్లో మాకు ఇంట్లో మాస్టర్ చెకప్ కోసం తీసుకెళ్తే వాళ్ళు మాస్టర్ చెకప్ మొత్తం చేస్తారు. రిజల్ట్ ఇచ్చి, డయాగ్నోస్ చేసి రిజల్ట్ ఇచ్చి డైట్ ప్లాన్ కోసం ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటారు. నా దగ్గర ఆడియో కూడా ఉంది. ఆ డైట్ ప్లాన్ ఇచ్చేటువంటి ఒక లేడీ డాక్టరు, న్యూట్రిషనిస్టు, ఆమె ఫస్ట్ ఏం మానేయమంటుందంటే ఈ హెచ్ఎఫ్ జెర్సీ మిల్క్, బయట అంతా వీగను లేకపోతే ఇంకొక కొన్ని పదాలు వినపడుతున్నాయి, కానీ మనం గోమాతని భూమాతని నమ్ముకొని జీవనాన్ని గడించే వాళ్ళం సార్. ఆవు పాలు పచ్చిపాలే తాగి బతికినటువంటి వాళ్ళం మనం.
3000 రకాల జబ్బులు నయం అవుతాయని చెప్పి ఆయుర్వేదము సిద్ధ వైద్యం చెప్తోంది. ఏ పాలు శ్రేష్టం కాదంటే హెచ్ఎఫ్ జెర్సీ పాలు శ్రేష్టం కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్లు, హెచ్ఎఫ్ పాలు మీరు ఏదైనా ఒక ఆవు ఈనిన తర్వాత 6 నెలలే పాలు ఇవ్వాలి. మీ హెచ్ఎఫ్ జెర్సీలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా పాలు ఇస్తూనే ఉంది. అది చాలా ప్రమాదం. అది హార్మోన్స్ ఇంజెక్షన్లు ఇచ్చి పాలు వచ్చేటట్టు చేస్తున్నారు. దాన్ని అలా ఇవ్వడం వల్ల మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ప్రమాదకరమైన స్థితిలో ఉండేది ఆడపిల్లలు, మధ్య వయస్కులు, వయోవృద్ధులైన ఆడవాళ్ళేను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. నేను ప్రకృతి వ్యవసాయానికి రాకముందు మాకు ఇంట్లో 6-7 ఆవులు ఉన్నాయి, హెచ్ఎఫ్ జెర్సీలే. నేను ఒక పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ముందు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఈ ఆవులు తీసేయాలి. పాలేకర్ గారు చెప్పిన మాట ఎంత బలంగా నాటుకుపోయిందంటే, మీ కళ్ళ ముందు ఎవరైనా నాశనం అయిపోవాలనుకుంటే ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు వాళ్ళకి దానం చేసేవి. నిజం సార్, ఆయన సీరియస్గా చెప్తున్నాడు. నాకు అది ఎంత బలంగా నాటుకుపోయిందంటే, రేపు మనకి ఇంట్లో వాళ్ళని ఎట్లా ఒప్పించాలి, వీళ్ళని ఎట్లా దూరం చేయాలి. వాళ్ళకి ఏంటంటే ప్రధాన ఆధారమే అప్పటికి వ్యవసాయంలో కంటే పాలల్లో ఎక్కువ డబ్బు వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి ఆదాయం చూపిస్తే కానీ దీన్ని వదిలిపెట్టరు. అదొక ఛాలెంజింగ్ ఇష్యూ నాది. కాబట్టి వెంటనే దీంట్లో ఆదాయం చూపించాలి, దీన్ని తీసేయాలని చెప్పి 2 సంవత్సరాలు పట్టింది. ప్రకృతి వ్యవసాయం చేయడానికి సంవత్సరం పోరాటం చేస్తే నవారా విత్తనం తీసుకొచ్చి ఈ ఆవుల్ని తీసేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. పోరాటం చేసి ఇప్పుడు నేను ఎవరినైతే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంట్లో పెద్దవాళ్ళని చూడండి, డాక్టర్లే చెప్తున్నారు, మేము చెప్పాం, పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఈ ఆవులు మంచిది కాదు, మన ఆవులు కాదు ఇవి అని చెప్పి. అంటే ఆవే కాదు, హెచ్ఎఫ్ జెర్సీ మనం ఎక్కడ ఆవు అనలేదు కదా, హెచ్ఎఫ్ జెర్సీ అని అంటున్నాం, చెప్తే వినలేదు కదా, ఇంకైనా వినండి అని అంటే లేదు కదా, ఇప్పుడు మన దగ్గర లేవు, మేము వింటున్నాం అని చెప్పాను. ఈ మన దేశవాళీ గోమాతలు సార్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటి హెచ్ఎఫ్ జెర్సీ గోమయం తీసుకుంటే మన చేతికి. అదే మన దేశవాళీ గోమాత గోమయం గోపంచితం చేతికి తీసుకొని మీరు మంచినీళ్ళతో కడిగేయండి. ఎంత శుద్ధి అవుతుందంటే చెయ్యి మనకు తెలుస్తుంది. మురికున్న చెయ్యి ఎట్లా ఉంటుంది నీళ్ళలో కడిగితే, మురికి లేని చెయ్యి ఎట్లా ఉంటుందండి. శానిటైజరు లేకపోతే మంచి సోప్తో చెయ్యి కడుక్కుంటే ఎట్లా ఉంటుందో అంత తేటగా వచ్చేస్తుంది, స్మెల్ ఉండదు. అదే హెచ్ఎఫ్ జెర్సీ గోమయం గోపంచితం విపరీతమైన దుర్గంధం. మీరు ఎట్లాంటి ఫీడ్ అయినా వేయండి, దుర్గంధం మాత్రం పోదు. దాని జెనెటిక్గానే అది జీన్సే మారిపోయినప్పుడు అది ఇంకెట్లా అవుతుంది. కాబట్టి గో సంపద నిజమైన సంపద సార్. ఈ ఆవుల్లో కూడా పాలు ఇప్పుడు చూడండి, తమాషా ఏంటంటే ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల పాలు ఆదాయాన్ని ఇస్తుందని చెప్పి అనుకుంటున్నాం, కానీ 30 రూపాయలు 35 రూపాయల కంటే రేటు రాదు. దేశవాళీ ఆవు పాలు 100 రూపాయలు రేటు తక్కువ లేదు. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు నన్నే అడుగుతున్నారు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పుంగనూరా ఉంది, మిగిలినవన్నీ కోడదూడలు, ఎద్దులు ఉన్నాయి. నేను ఫార్మింగ్ చేసేటువంటి గోశాలలో ఎక్కువ నాకు ఆవుల కంటే ఎద్దులు బాగా ఇష్టం. అవి అంత ప్రేమగా చూసుకుంటాయి. ఇంకోటి, నాకు మా అన్న దగ్గర చిన్న గోశాల పెట్టించా, అక్కడ పాలు ఉంది. ఆయన బస్సులో పెట్టి పంపించేయమంటాడు. మా అన్నది కాలేజీ ఉంటే కాలేజీ బస్సు వస్తుంది, ఆయన 80 రూపాయలకి అమ్ముతున్నాడు పాలు. లోకల్గా పోసేటువంటి వాళ్ళు 30 రూపాయలకు మించి రావడం లేదు. ఇప్పుడు ఏది ఆదాయ వనరు, పాల పరంగా కూడా దేశవాళీ ఆవు ఆదాయ వనరుగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా అయితే 6 నెలలు పాలిస్తుంది, 7 నెలలు పాలిస్తుంది. రొటేషన్కి ఇంకొక ఆవు తీసుకోవచ్చు కదా. అట్లా చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుంది, రెట్టింపు డబ్బు వస్తున్నప్పుడు వాళ్ళు 30 రూపాయలు ఉన్నప్పుడు 80 రూపాయలు రానివ్వండి, 70 రూపాయలు రానివ్వండి. అది 4 లీటర్లు ఇచ్చేది 2 లీటర్లు ఇవ్వనివ్వండి, ఈజీగా ఉంది కదా. మంచి మిల్క్ ఈల్డ్ వచ్చేటువంటి బ్రీడ్స్ కూడా మనకున్నాయి, మన క్లైమేట్ కండిషన్కి సూట్ అయ్యేటువంటి బ్రీడ్స్. అవి తీసుకొని వచ్చి చేస్తే ఎట్లాంటి ఇబ్బంది రాదు, మంచి ఆదాయ వనరు అవుతుంది. ఇంకోటి, పాలు ప్రైమరీ ఇన్కమ్ అవుతుంది సార్. మనం గమనిస్తే గో సంపద మేజరు సంపద ఏంటంటే గోమయం నుంచి పిడకలు తయారు చేసుకోవచ్చు, బాగా డిమాండ్. నన్నే అడుగుతున్నారు షాపుల వాళ్ళు, మీరు చేయగలుగుతున్నారు కదా సార్, మాకు పిడకలు ఇవ్వకూడదా, ధూప్స్ చేసి ఇవ్వకూడదా, లేకపోతే ఈ గోపంచతంతో అరకు తయారు చేసి ఇవ్వకూడదా. అట్లా పెద్ద వాళ్ళు ఇంకా జీవామృతం మాకు సప్లై చేయండి, ఘనజీవామృతం సప్లై చేయండి అనేసి. మనం ఎక్కువ ఫార్మింగ్ దీని మీదనే ఉండటం వల్ల అవి ఏవి కుదరవండి మాకు. మీరు వచ్చి చేసుకుంటానంటే ఫ్రీ, గోమయం గోపంచతం ఫ్రీగా ఇస్తాం, మీకు ఏం కావాలో చేసుకోండి, మీకు కావాల్సింది తీసుకెళ్ళండి.
ఫామ్లో ఎక్కువ ఉంటాం కాబట్టి అది ఇన్పుట్స్ కోసం మాత్రం మేము ఉపయోగిస్తున్నాం. ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా తయారు చేసుకోవచ్చు సార్. ఒక 10 ఆవులు గోశాలను మీరు నడుపుకోగలిగితే ఎంత పాలల్లో ప్రైమరీ ఇన్కమ్ అని నేను అంటాను, మిగిలినటువంటివే మేజర్ ఇన్కమ్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అని ఇన్కమ్ మనం ఎక్కడన్నా బయట వీడియోలో కూడా చెప్పడానికి నేను ఈ మధ్య రఘువీర్ అని నాకు మంచి మిత్రుడు నా రకాలు నంబర్ గేమ్ నడుస్తుంది దేశం మొత్తం మీద. మనం 50 రకాలని చెప్పంటే పోటీకి కూడా నాకు వాంటెడ్గానే 100 రకాలని చెప్పేస్తున్నాడు. అట్లాగే ₹1,00,000 లేదా 2 లక్షలు ఎకరానికి అని చెప్పి అనేది నంబర్ గేమ్ నడుస్తుంది అని అంటే నేను అందుకే వీడియోల్లో కూడా ఎక్కువగా ఆదాయం లక్షల్లో లేకపోతే ఇన్ని రకాలు అనేది తగ్గించేసాం మాట్లాడడం. అంత ఆదాయం వస్తుందనంటే ఎంత ఎక్కువ కష్టపడాలనే దాని మీద కనెక్ట్ అవ్వడం లేదు. గోశాల పెట్టేస్తే లక్షలు వచ్చేస్తాయి, రాలేదనంటే ఓహో వీడు చెప్పింది అబద్ధం, కష్టపడాలి కష్టపడేటువంటి కాన్సెప్ట్ ఉంది అనేటువంటిది మర్చిపోతున్నారు. బేసిక్ దగ్గర నుంచి వస్తే సులభంగా మనం చేయొచ్చు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.